నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గీతా ప్రచారకులు పూజ్యశ్రీ స్వామి స్థిత ప్రజ్ఞానంద సరస్వతి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. హరి ఓం. నమస్తే. హరి ఓం. ఓంకారం ఓంకారం యొక్క ప్రాధాన్యత ఏంటి, దాని విశిష్టత గురించి తెలియజేయండి. ఓంకారము అంటే అమ్మా, వాస్తవానికి మన యొక్క జీవితము, యావత్ జగత్తు, జీవ, ఈశ్వర ఈ మూడింటి యొక్క స్వరూపమే ఓంకారం. ఎందుకంటే వేదములు ఉన్నాయి కదా, వేదములు మొట్టమొదటిసారిగా 3 వేదములుగా ఉండేవి. అవి తరువాత కాలంలో 4 వేదములుగా అయ్యాయి. అందుకే మనకి చతుర్ముఖ బ్రహ్మకి 4 శిరస్సులు ఉంటాయి. 4 శిరస్సుల నుండి 4 వేదములు వచ్చినాయి అంటారు కదా. ఆ 4 వేదములు మొదటిసారిగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, ఆ 3 వేదములు కలిపి గాయత్రి మంత్రముగా 3 పాదములలో వచ్చింది. ఆ 3 పాదముల నుండి వ్యాహృతిస్ అంటారు. భూహు, భువ, సువహ అని మనకి పంతులు అని పండితులు చేస్తుంటారు. సో ఆ 3 వ్యాహృతుల నుండి అకారం, ఉకారం, మకారం వచ్చింది. ఆ 3 అక్షరముల నుండి ఓంకారం వచ్చింది. అంటే మొట్టమొదటిసారిగా ఆ బ్రహ్మాజీ నుండి ఉచ్చరించిన శబ్దమే ఓంకారము. అందుకే దాని పేరేంటి? ప్రణవః. ప్రణవ అంటే ఏంటి? నవ అంటే నామము, ప్ర అంటే ఉత్తమమైనటువంటి, అంటే ఈశ్వరుని యొక్క నామము శ్రేష్టమైన పేరు ఏంటంటే ప్రణవః, ఓంకారం. అందువలన అది ఏకాక్షరం. తల్లి గర్భంలో ఉన్న బిడ్డ తల్లి ఎలాగైతే 2 కాదో, ఓంకారములో ఇమిడి ఉంటుంది అకార, ఉకార, మకార. అకారం అంటే సృష్టి, జగత్తు యొక్క సృష్టి. ఉకారం అంటే దాని యొక్క స్థితిని తెలియజేస్తుంది. మకారం అంటే లయం. ఇప్పుడు సముద్రంలో ఒక బుడగ వచ్చింది, అది సృష్టి. కొంత సమయం ఉంటుంది స్థితి, మళ్ళీ సముద్రంలో కలిసిపోతుంది, లయం. అందుకే అకారం అంటే బ్రహ్మ, ఉకారం అంటే విష్ణు, మకారం అంటే శివ. అకారం అంటే సరస్వతి, ఉకారం అంటే లక్ష్మి, మకారం అంటే దుర్గా. ఈ విధంగా మీరు యావత్ సృష్టి అంతా అకార, ఉకార, మకారాత్మకం. అందువలన ఆ ఓంకారాన్ని మనము పూర్తిగా ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ అని భగవద్గీతలు చెప్పారు. అంటే ఈ విధంగా భూత, భవిష్యత్తు, వర్తమానం ఓంకారమేవా. సర్వం సృష్టి, యావత్తు సృష్టి, స్థితి, లయ ఓంకారమేవా. అర్థమైందమ్మా? సో ఆ ఓంకారమే సకల వేదముల యొక్క సారం. అందువలన ఆ ఓంకారము 2 రకాల ఈశ్వర తత్వాన్ని తెలియజేస్తుంది. ఒకటి సగుణ రూపంగా ఉన్న ఈశ్వరుని కూడా ఓంకారం తెలియజేస్తుంది. నిర్గుణ ఈశ్వర స్వరూపాన్ని కూడా ఓంకారం తెలియజేస్తుంది. సో నిర్గుణ ఈశ్వర స్వరూపాన్ని మనం దర్శించలేము. కానీ దర్శించాలంటే మనకు ఒక చిన్న సింబల్ కావాలి, చిహ్నం లాంటిది. ఇప్పుడు భారతదేశం అంతా విస్తరించి ఉంది, నమస్కారం పెట్టినది ఎక్కడ పెడతాం? సో భారతదేశం అంతటికి ఒక గుర్తు, ఒక జాతీయ జెండా. ఓకే, జాతీయ జెండాకి నమస్కారం పెట్టు, సెల్యూట్. అదేవిధంగా ఈ వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ నిర్గుణ ఓంకారానికి ఒక ప్రతీకగా ఓంకార ఉచ్చారణ చెయ్యాలి. ఎలా చెయ్యాలి? అకారం అంటే ఓంకారం ఓ అని ప్రారంభించి ఇలాగ మనకి ఒక వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ పెడుతుంటుంది కదమ్మా, ఇలాగా ఓ మని స్లోగా పెంచుతూ ఉత్కృష్టమైనటువంటి ఒక లెవెల్కి తీసుకెళ్ళి మళ్ళీ స్లోగా తగ్గించుకుంటూ ఓం. సో ఓంకారం అనేది అక్షరాలు చూసుకుందాం. మీరు పెదవులు ఓపెన్ చేసిన వెంటనే ఒక శబ్దం వస్తుంది. ఏంటి శబ్దం తెలుసా? ఏంటి? ప్రతి ప్రాణి ఇలాగా నోరు ఇలాగా పెదవులు ఓపెన్ చేసిన ఒక శబ్దం వస్తుంది, దాన్ని అకారం. మీరు పెదవులు ఇలా మూసి ఇలా ఓపెన్ చేయండి, సో కొంచెం శబ్దం రావాలి బయటికి. శబ్దం ఎందుకు వస్తుంది? జస్ట్ అంటే స్లో అవ్వచ్చు మోషన్, కానీ ఒక సౌండ్ వచ్చిందంటే అకారం. ఏదైనా మాట్లాడే ముందు నోరు ఓపెన్ చేస్తాం కదమ్మా, ద బేసిక్ సౌండ్ అకారం అన్నమాట. ఓకేనా? మరి మనకి ఎన్ని అక్షరాలు ఉన్నాయి మన తెలుగు భాషలో? ఎన్ని అక్షరాలు? 56. వెరీ గుడ్. మర్చిపోయారేమన్నా నాకు భయం వేసింది. చివరి అక్షరం ఏంటి? హా. రైట్. మొదటి అక్షరం ఏంటి? ఆ. హ. క్లోజింగ్లో వస్తుంది అహం, అది ఈశ్వరం.
ఎవరండి? అహం అంటే నేను. అహం అంటే సంస్కృతం, తెలుగులో నేను దాని అర్థం. అంటే అందుకే సంస్కృతంలో అహం. బ్రహ్మదేవుడు మొట్టమొదటి సృష్టి అయినప్పుడు అన్ని చూశాడు, ఎవరు లేరు, భయపడ్డాడు. భయపడాలి, అయినా నేను ఎందుకు భయపడాలి? రెండోది ఏదైనా ఉంటే కదా భయపడాలి, ఎవరు లేరు కాబట్టి అహం అన్నాడు. అహం అంటే పరమాత్మ ఒక్కటేని అర్థం. అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి అదనమాట. అహం అన్న బ్రహ్మన్న ఒకటే, నేనే బ్రహ్మయి ఉన్నాను, అహం బ్రహ్మాస్మి. మన సినిమాలో బాగా చూస్తాం, ఆయన దిగుతాడు అహం బ్రహ్మాస్మి. ఈ సీరియల్ ఉంటాయి చూడండి, హరహర మహాదేవులు అన్నింటిలో మీరు చూసి ఉంటారు, అంతే కదా. సో ఇలాగనమాట. అందువలన ఆ శుద్ధమైన అధిష్టానంలో ఉన్నటువంటి అహం అది పరమాత్మ. ఓకేనా? ఆ అహం అన్న ఓం అన్న ఒక్కటే. ఇప్పుడు చూసారా, ఓంకారం కిన్ని, అహం కిన్ని, బ్రహ్మకి మూడింటికి లైన్ అయ్యిందా? అహమన్న, ఓమన్న, బ్రహ్మన్న, విష్ణున్న, శివన్న, దానికి ఆత్మ అంటారు. ఆత్మ. ఆత్మ. అందుకే ఆత్మ ఎక్కడ బయట ఉంటుందా లోపల ఉంటుందా? లోపల ఉంటుంది. లోపలే కాదు, బయట లోపల ఉంటుంది. బయట లోపల ఉంటే ఏమి ఉండదు. యాక్చువల్లీ మీ ముందే చెప్పాను, ఆకాశములు. ఇప్పుడు ఈ గది ఉంది కదమ్మా, ఈ గదిలో ఆకాశం ఉందా, బయట ఉందా ఆకాశం? చెప్పండి. మరి గది లోపల ఉన్నది ఏంటి? ఖాళీ. ఈ ఖాళీ ప్రదేశం ఏంటంటే ఏమంటారు? ఆకాశమే. ఎలా? ఈ ఖాళీ ఆకాశం అంటే ఖాళీ ప్రదేశాన్ని ఆకాశం అంటారు. ఈ ఖాళీ ఉంది కదా, అవకాశం ఇస్తుంది అనమాట. ఏమైనా స్పేస్ ఉందని కూర్చోడానికి అంటారు, నో స్పేస్, నో స్పేస్. స్పేస్ అంటే ఆకాశం, అంతే కదా. అందువలన ఆకాశం లోపల ఉందా, బయట ఉందా? ఎక్కడైనా ఉన్నది. లోపల బయట ఏంటి? మన అజ్ఞానం. ఏంటి? ఎందుకు? ఆకాశంలో ఇల్లు ఉంది, లోపల బయట ఏంటి? ఆత్మ కూడా వ్యాపించి ఉన్నది ఆకాశం కంటే. ఎందుకు? ఆకాశం ఆత్మలో ఉంది. ఓకే అమ్మా. సో ఈ ఆత్మలో ఆకాశం ఉన్నప్పుడు సర్వం ఆకాశంలో ఉన్నాయి. ఇప్పుడు లోపల బయట ఏమంటాం అంటే, ఈ శరీరాన్ని మనం ఆధారం తీసుకొని లోపల బయట ఉంటున్నాం. వాస్తవానికి శరీరం కూడా ఆత్మలోనే ఉంది, అవును. అందుకే ఈశ్వర అన్న ఆత్మ అన్న ఒక్కటే, ఆత్మన్న పరమాత్మన్న ఒక్కటే. శుద్ధమైన నెయ్యి, నెయ్యి అంటారు, విన్నారా? శుద్ధమైన నెయ్యి, నెయ్యి ఏమైనా తేడా ఉంటుందా? అంటే మీరు ఏదో కల్తీ చేస్తే తప్ప. పరమాత్మకి ఆత్మ తేడా లేదు, కానీ అందువలన పరమాత్మయే ఉన్నది. కానీ ఆ పరమాత్మ కొంచెము ఈ మన వ్యక్తిగతమైనటువంటి రాగద్వేషాలు పెట్టాము కదా, అసూయ, రాగద్వేషము, ఒకరు బాగుపడితే చూడలేకపోవడం, చూసారా, కోపతాపాలు అన్నీ ఉంటాయి కదా. అందువలన ఇవి ఎప్పుడైతే పరమాత్మ యాడ్ అయ్యాయో అజ్ఞానం అయిందా, జీవాత్మగా మారిపోతాం. మరి జీవాత్మగా అజ్ఞానం వదిలిపోతే పరమాత్మ మారిపోదు, అదే శివోహం. సో అందువలన ఓంకారం అనేది మన సృష్టిలో దేన్ని చూసుకుని మూడు రకాలుగా ఉంటాయి, అకార, ఉకారం, అకారాత్మకము. రంగులు తీసుకుందాం. ఎరుపు రంగు ఏంటి? సృష్టి అనుకోండి, అకారం. తెలుపు రంగు ఉకారం, నలుపు రంగు మకారం. నలుపు మకారం చెప్పాం కదమ్మా. సో ఈ విధంగా మనం చూసుకుంటే ఈ భూమి సృష్టి అనుకుందాం, లేకపోతే తెలుపు రంగు అనుకుందాం. సూర్యుడు ఎరుపు రంగు అనుకుందాం, చంద్రమ నలుపు రంగు. లేకపోతే భూమి నలుపు రంగు తీసుకోండి, చంద్రుడు తెలుపు తీసుకోండి, సూర్యుడు రెడ్. మూడు రంగులు వచ్చాయా? సో అందువలన సృష్టిలో ఉన్నది ప్రతి ఒక్కటి అగ్ని, నీరు, భూమి. అదేవిధంగా భూలోకము, అంతరిక్షలోకము, స్వర్గలోకము, ఇవన్నీ కూడా ఓంకారమే. అందుకే వేదంలో ఏం చెప్పారు? సర్వే వేదాయత్ పదమామనంతి తపాంసి సర్వాణి చ యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి. ఓం ఇత్యేతత్. యమధర్మరాజుకి అడిగాడు నచికేత కఠోపనిషత్తులు, మనం ఈ సృష్టి అంతటికి మూలమేంటి? ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడికి పోతున్నాయి? సృష్టి ప్రళయం అయిపోయినా చివరికి మిగిలేది ఏమిటి, అది చెప్పండి అన్నారు. యమధర్మరాజు ఏం చెప్పాడు? దీనికి ఆయన డిపార్ట్మెంట్, యమధర్మరాజు డిపార్ట్మెంట్ హెడ్ కదా, ఆయనే చెప్పాలి. ఇంకెవరు చెప్తారు? మీరు నేనేం చెప్తాము? విజిత గారు ఏమా ఆవిడ చనిపోతే ఆయన ఏమవుతారు చెప్పండి, మీకు ఎలా తెలుసు? మీరు మృత్యుదేవత కాదు కదా. యమధర్మరాజు రైట్ పర్సన్, రైట్? యమధర్మరాజు కూడా నిమిత్త మాత్రుడు కాదా? అంటే ఆయన భగవంతుడు ఏది చేయమంటే అది చేసే ఒక, మన భాషలో చెప్పాలంటే వండర్ఫుల్ వండర్ఫుల్. అది అలాగ అడుగుతుంటా, నేను చెప్తుంటా.
వాస్తవానికి ఈ విశ్వము, ఈ ప్రపంచము, సృష్టి, విశ్వమంతా కూడా ఒక ప్రభుత్వం అనుకుంటే దాంట్లో ఒక మంత్రి యమధర్మరాజు. ఆయన డిపార్ట్మెంట్ ఏంటి? న్యాయము, అంటే లా అండ్ ఆర్డర్. జడ్జ్ మాదిరిగా లా అండ్ ఆర్డర్. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ చూసారా? ఎవరి మీద అయితే మనకు పడదో వాళ్ళ మీద కేసులు పెట్టి లోపలేసేస్తున్నారా? ఈ టైప్ ఆఫ్ లా ఆర్డర్ కాదు, లా అండ్ ఆర్డర్ కాదు. ఒక నిష్పక్షపాతంగా, ఒక పార్షియాలిటీ లేకుండా, ఇంపార్షియల్, ఏంటి పార్షియాలిటీ లేదు, అలాంటి లా అండ్ ఆర్డర్ ధర్మం. అందుకే ధర్మ దేవత అంటారు. అందుకే మహాభారతంలో ఆ యమధర్మరాజు యొక్క వరప్రసాదమే ధర్మపుత్ర యుధిష్ఠిర. ఓకే అమ్మా, ఇది ఓంకారం. అందువలన మనము నిర్గుణ నిరాకార పరమాత్మే ముఖ్యమైనటువంటి చివరి సత్యం. దాన్ని చేరుకోవడానికి మనకు ఒక ఆలంబన కావాలి. అందువలన ఓంకారం అనేది ఒక సింబల్. ఈ ఓంకారంతో ప్రారంభించి నిర్గుణ ఓంకారానికి చేరుకోవచ్చు. అందుకే ఓంకారం మించినటువంటి మంత్రం కానీ, ఓంకారం 2 ఉన్నాయి. లక్కీగా ఏంటంటే పేరు ఓంకారమే, మంత్రం ఓంకారమే, అన్ని అలా ఉండవు. మంత్రం 2, రామ నామము మంత్రము, అలాగా. అందువలన ఓంకారము 2 in 1 అనమాట, మల్టీపర్పస్. అది ఓంకారము. అందువలన ఓంకారం ఉచ్చారణ ఎలా చేయాలి? కొంతమంది తప్పు చేస్తున్నారు, అందుకే చెప్తున్నా. కొంతమంది ఓంకారం ఏం చెప్పాను? ఆ ఊ మా అని చెప్పాను. వాళ్ళు ఎలా ఉచ్చరిస్తారు? ఆ ఊ మా. తప్పు. ఓకే, సరైన ఉచ్చారణ ఏంటంటే ఎలాగైతే ముందే చెప్పాను, తల్లి గర్భంలో బిడ్డకి తల్లికి ఎలాగైతే వేరు చేయకూడదో, ఈ 3 ఒక అక్షరంగా ఇమిడి ఉన్నాయి, లోడ్ అయ్యి, మనం విడదీయకూడదు. ఆ ప్లస్ ఊ ఏమవుతుందమ్మా? గుణసంధి తెలుగులో ఓ అవుతుంది, అవునా? ఆ ప్లస్ ఊ ఓ, ఓమైందా? అందువలన ఓం అనాలి అంతే తప్ప ఆ ఊ మా అనకూడదు. వేరే జంతువులు అరుస్తాయి అలాగా, విడదీస్తే వేరే జంతువులు ఒక్కోసారి మన వీధుల్లో ఉంటాయి, ఆవు అని ఒక్కోసారి శబ్దాలు చేస్తుంటాయి, తప్పు అది. అందువలన కొంతమంది పెద్ద గురువులు కూడా ఆవు మా తప్పు, విడదీయకూడదు. సరైన ఉచ్చారణ ఏంటి? ఓ అంటే అంటే స్టార్టింగ్లో అలాగా ప్రారంభించి ఒక లెంత్, ఉత్కృష్టమైన లెంత్కి వెళ్ళి మళ్ళీ స్లోగా లాగాలి. ఆ ఊ మా. ఆ అంటే స్టార్టింగ్, ప్రారంభం, సృష్టి, స్థితి ఊ, మళ్ళీ లయం మా. అందుకే దాంట్లో మీరు అన్నీ చూడవచ్చును. ఈ ఓంకారం చేయడం వల్ల ఎటువంటి ఫలితం ఉంటుంది? అంటే మనందరం కూడా, అంటే మనుషులందరూ ఆలోచించేది ఏంటి? ఏదో ఒక లాభ అపేక్ష ఆలోచించి ఏదైనా చేస్తాం కదా. మరి ఓంకారం చేయటం వల్ల ఏదైనా లాభం ఉందా? ఓంకారం సాధన అంటారు, ప్రణవ సాధన లేదా ఓంకార సాధన అంటారు. ఓంకార సాధన చేస్తూ నేనేదైతే ఓంకారం ఏ విధంగా ఉచ్చరించాలని చెప్పామో అంత పవిత్రతో, అంత శౌచముతో, శుభ్రతతో మీరు చాలా నిక్కచ్చిగా, నిష్ఠతో ఓంకార సాధన చేస్తే దీంట్లో 2 రకాలు ఉన్నాయి. కొంతమంది కోరికలతో చేస్తారు, కొంతమంది నా ఆధ్యాత్మిక వృద్ధి, నా అంతఃకరణ శుద్ధం కావాలి, నాకు ఏకాగ్రత కావాలి, కాబట్టి నాకు ఆత్మజ్ఞానంతో నాకు మోక్షం కావాలి అనుకునే వాళ్ళు రేరుగా ఉంటారు. వారు ఓంకారం ఎటువంటి కోరిక లేకుండా సాధన చేస్తారనమాట. ఎలా చెయ్యాలి? డౌట్ అండి, మీరు చెప్పిన రెండిట్లో ఒకటేమో ఆత్మ సాధన కోసం, మోక్షం కోసం అని చెప్పన్నారు, ఇంకోటేమో కోరికలు తీర్చు. ఇది కోరుకోవడం కూడా కోరికే కదా. ఏది కోరుకోవడం? మోక్షం రావాలి అని చెప్పి. వండర్ఫుల్. ఇది అలాగ అడగాలి. అంటే నాకు మోక్షం రావాలని ఎప్పుడు కోరుకుంటారంటే నేను బంధనములో ఉన్నాను కాబట్టి మోక్షం రావాలని కోరుకుంటారు. ఓకేనా? నేను ఎప్పుడైతే జైల్లో ఉన్నానో, చెంచలగూడ జైల్లో నేను ఉన్నాను, నాకు బెయిల్ కావాలి. మీరు బయట ఉన్నారు, మీకెందుకు బెయిల్? అందువలన నేను ఎప్పుడైతే సంసారిని బంధనంలో ఉన్నానని భావిస్తున్నానో నాకు మోక్షం వైపు కోరిక కావాలి. కానీ ఒక గృహస్థుగా ఉండి రెస్పాన్సిబిలిటీస్ అన్ని వ్యవహరించాల్సిన ఆ ధర్మంలో ఉన్నప్పుడు మళ్ళీ మోక్షం కావాలి అంటే వీటి నుంచి విముక్తి పొందడం కదా, అది కరెక్ట్ అయిన బాధ్యత అంటారా? కరెక్టే అంటారా? గృహస్థ అనేది ఒక కర్తవ్యం, ఒక బాధ్యత. ఆ బాధ్యత చేస్తూ అసలు మానవ జన్మ యొక్క లక్ష్యం ఏమిటి, గమ్యం ఏమిటి అంటే, మానవ జన్మ యొక్క గమ్యం ఏంటంటే మానవత్వము నుండి మాధవత్వం పొందడమే మన యొక్క లక్ష్యం. కేవలం మనిషిగా ఉంటూ మనము పెళ్లి చేసుకొని సంపాదన చేస్తూ వాళ్ళు పెళ్లి చేసి మనం ఇలా భూమిలో కలిసిపోవడం, దానికి మానవ జన్మ అక్కర్లేదు. మానవ జన్మ మీరు సాధించింది ఏమిటి?
నిద్ర, ఆహారము, ఏవో భోగాలు, ఇవన్నీ మిగతా జంతువులు క్రిమికీటకాలు కూడా పొందుతున్నాయి. మీకు చిన్న ఉదాహరణ. ఒకసారి వ్యాస మహర్షి అరణ్యములో సంధ్యావందనాది కార్యక్రమం చేసి వెళ్ళిపోతున్నారంట. ఒక రోడ్డు రహదారిలో వెంటనే ఒక్కసారి ఒక కీటకం ఉంది, ఈగ, ఒక కీటకం లాంటి క్రిమి చాలా స్పీడ్ వెళ్తుందట రోడ్డు దాటి. వెంటనే వ్యాస మహర్షి చూశాడు, బా ఏంటి ఇంత స్పీడ్ వేగంగా వెళ్తున్నది అని తన తపశ్శక్తితో ఆ యొక్క కీటకానికి మాట్లాడే శక్తి ఇచ్చాడు. ఇచ్చి అడిగారు, ఏమి కీటకం గారు ఇంత స్పీడ్గా ఇంత వేగంగా వెళ్ళడానికి కారణం ఏంటి? అయితే అన్నారంట, కృష్ణార్జునుల రథము వస్తుందట ఆ దారిలో, ఆ స్పీడ్కి నేను ఒకవేళ ఆ రథం కింద పడిపోయి ఎలాగైతే మరణిస్తున్నాను భయంతో నేను చాలా వేగంగా వచ్చాను మహర్షి అన్నది. మేమందరం ఉన్నాము, మాగలేని భయము, నీవు కీటకాన్ని నీకు ఎందుకు అంత బాధ, నీకు చనిపోతే ఏంటి నష్టం అన్నారట. అయ్యయ్యో ఎంత మాట అన్నారు, మాకు భార్య బిడ్డలు ఉన్నారు, మాకు ఇంద్రియములు ఉన్నాయి, మాకు సుఖాలు ఉన్నాయి, మీరే సుఖాలు పొందుతారు, మేము అవే సుఖాలు పొందుతున్నాం, అందువలన మా సంసారం మాకు ఉన్నది అని చెప్పిందంట కీటకం. అందువల్ల దీన్ని బట్టి మనకేమర్థమైంది, మీరు చెప్పిన కోరికలు, నేను గృహస్థులని, నీ పిల్లలు పెళ్లి చేయాలి, మా అబ్బాయి ఉద్యోగం కావాలి, మా అమ్మాయికి పెళ్లి కావాలి, మేము కొత్త ఇల్లు కట్టుకోవాలి, మేము కొత్త వెంచర్లు వేయాలి, ఇవన్నీ ఈ భోగాల కోసమే కదా. ఈ భోగాల కోసం మానవజనం అక్కర్లేదంట. జంతువులు కూడా బ్రహ్మాండమైన భోగాలు సుఖాలు అనుభవిస్తున్నాయి, క్రిమి కీటకాలు కూడా అనుభవిస్తున్నాయి. కాబట్టి మానవ జన్మ ఈ భోగాలకి సుఖాలకి కోరికల కోసం కాదు, కేవలము పరమాత్మ స్వరూపములోను మళ్ళీ లయం అవడానికే ఉన్నది. అందుకే మానవత్వం నుండి మాధవత్వం పొందడానికి, నర నుండి నారాయణగా పరిణితి చెందడానికి. ఎలా సాధ్యపడుతుంది అంటారు? అది ఎలా సాధ్యం పడాలంటే ఆల్రెడీ మీరు నారాయణ స్వరూపం అయి ఉన్నారు, ప్లస్ నారాయణ ప్లస్ ఎక్స్ట్రా థింగ్స్. మీరు బంగారం గనుల్లో మీరు ఎప్పుడైనా చదవండి, ఆ కోలారు ఎక్కడ బంగారం గనులు ఉంటాయి కదా మైన్స్లోన, బంగారం ఉంటుంది, బంగారం ప్లస్ సమ్ డస్ట్, అనేక రకాల డస్ట్ యాడ్ ఉంటుంది. ఇప్పుడు బంగారంగా మారాలంటే ఏం చేయాలి? ఆ బంగారంతో పాటు ఉన్నవన్నీ శుద్ధి చెయ్యాలి. నేను నారాయణగా మారాలంటే ఏం చేయాలి? నారాయణ ప్లస్ కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు ఉన్నాయి కదా, అవన్నీ జారిపోతే నారాయణగా మిగిలిపోతాం మనం. కానీ అంటారు కదా, అన్ని ప్రాణులకు లేని జ్ఞానం మనుషులకే ఉంది, కానీ అన్నిటి నుంచి బయటపడాలంటే మనుషులకే కష్టం అవుతుంది. వాటి నుంచి బయట పడాలనుకుంటాం కానీ పడలేము, అనుకున్నా కాసేపే కానీ మళ్ళీ రిపీట్ అన్ని. ఇక్కడ విషయం ఏంటంటే ప్రతి జీవి ఏ విధంగా ఈ శరీరం పొందిందనే సీక్రెట్ మీకు తెలియాలి. మనం అనేక జన్మల అనాది కాలంగా పరమాత్మ స్వరూపం నుండి వచ్చాము. ఎలా వచ్చామంటే, సముద్రము నీరు ఎలాగైతే వేడికి బాష్పీకరణం చెంది ఎలాగైతే మేఘావృతమయ్యి మళ్ళీ వర్షాలుగా మారి మళ్ళీ ఎలాగైతే నదులుగా మళ్ళీ ప్రవహించి మళ్ళీ ఎలాగైతే సముద్రంలో కలుస్తున్నదో, ఈ ప్రాణులన్నీ కూడా పరమాత్మ స్వరూపం నుండే విస్ఫులింగాహ, ఎలాగైతే అగ్గి నుండి నిప్పురవ్వలు వస్తాయో అలా వచ్చాయి కదా. అందువలన మనము ఈ శరీరాన్ని పొందడానికి మన పూర్వజన్మ ఉన్నటువంటి ఆ కర్మలు ఏవైతే చేశామో ఆ కర్మలు పుణ్య పాపం రెండుగా ఉంటాయి. ఎక్కువ పుణ్యం మీరు చేశారనుకోండి దేవతా శరీరాన్ని పొందుతారు. అందువలన మీరు కర్తగా మీకు పాపం మరి ఉండదు అక్కడ అనుభవించడానికి. మీరు పాపం సంపాదించలేరు కూడా, పుణ్యం కూడా సంపాదించలేరు. దేవతగా ఉన్నారు కదా, దేవతలు పుణ్య పాపాలు సంపాదించరు, కేవలం పుణ్యాన్ని అనుభవిస్తారు భోగాలుగా. ఎంతవరకు? ఆ పుణ్యం అంతా ఖర్చు అయిపోయినంత వరకు దేవతగా ఉంటారు మీరు. ఆ పుణ్యం ఖర్చు అయిపోయింది అనుకోండి మళ్ళీ కిందకి తోస్తారు. ఎందుకు? సంచిత కర్మలో నెక్స్ట్ ఏమిటి, వాట్ నెక్స్ట్ అంటారు. అప్పుడు మళ్ళీ పుణ్యం పాపం ఉందనుకో మళ్ళీ టాలీ చేస్తారు. మళ్ళీ టాలీ చేసి ఓకే రెండు ఉన్నాయండి, మానవ లోకంలో తోసే అంటారు. లేకపోతే ఎక్కువ పాపి అండి అంటే, పాపి అయితే కిమి కీటకము జంతువు అనేకమైన పాపం జన్మ. సో ఇవన్నిటికీ ఒక మ్యాచింగ్ ఉంది, బ్యాలెన్సింగ్ అనమాట. ఓకేనా? అందువలన ఒక్క మనిషి జన్మలోనే మీరు పుణ్యాన్ని సంపాదించగలుగుతారు, పాపాన్ని సంపాదించగలుగుతారు. అందువలన దీన్ని ప్రారబ్ధ కర్మ అంటారు శరీరాన్ని. అంటే శరీరాన్ని వాడుకొని మీరు మరింత పుణ్యం చేశారనుకోండి, ఓకే, అంటే పుణ్యం ఎలా చేస్తారు? దాన ధర్మములు, పంచమహాయజ్ఞాలు, పూజించడము, దేవీ దేవత ఉపాసన, కర్మయోగము, తోటి ప్రాణులకి తోటి మనుషులకి సహాయం చేయడము, కరుణ, దయ, పరోపకారం అని చేయాలి. సో ధర్మాన్ని ఆచరించడం. సో మనకి
ఈ పూర్వజన్మ కర్మలన్నిటికీ కర్మఫలం ఉంటుంది కదమ్మా, దాన్ని సంచిత కర్మ అంటారు. సో సంచిత కర్మ నుండే ఈ జీవరాశులన్నీ కూడా వస్తుంటాయి. వాటికి ఏ విధంగా ఆ కర్మ ఫలాన్ని అనుభవించాలి, క్షయం అవ్వాలి, దానికి అనుగుణంగా శరీరాలు వస్తాయి. సో ఎక్కువ పుణ్యము ఉత్తమమైనటువంటి లోకాలలో ఉన్న దేవీ దేవతలుగా, మిశ్రమము మానవ లోకములో, ఇంకా హీనమైనటువంటి పాపం ఎక్కువ క్రిమి కీటకాలు అలాంటి శరీరాలు పొందుతారు. అందువలన మానవ జన్మ పొందాము అంటే మీకు కొంత స్వేచ్ఛ ఉన్నది. 50-50 అంటారు మనకి. కౌన్ బనేగా కరోడ్పతి, ఇక్కడ కౌన్ బనేగా మోక్షపతి అనమాట. అంటే ఏంటి, మనకి 50% మన స్వేచ్ఛ ఉంది, 50% ప్రకృతి రూపంగా ఈశ్వర చేతిలో ఉన్నది. మీరు ఈవేళ ఇంటర్వ్యూకి రావాలనుకున్నారు, మధ్యలో ట్రాఫిక్ జామ్ ఇరుక్కున్నారు, మీరు రాలేరు. సో అది ప్రారంధం, మీకు ఈశ్వరుడు సహకరించలేదన్నమాట. మీ ప్రయత్నం చేశారు, కానీ మన ప్రయత్నం చేస్తుండాలి, ప్రకృతి అంతా సహకరించాలి. అప్పుడే మీరు విజయం సాధిస్తుంటారు ప్రతి టాస్క్ ఏదైనా. కానీ ఇప్పుడు మీరు మానవ జన్మ శరీరం పొందారు, పొంది అప్పుడు ఏం చేయాలి, వాస్తవానికి మీ పరమాత్మ స్వరూపులే, కానీ మీ శరీరంకి నేను పరిమితం అయ్యి ఉన్నాను, ఐ ఆమ్ దిస్ బాడీ అనే భావన వచ్చింది. ఆ భావన మీ మనసులో కలిగింది. ఫస్ట్ మీ శరీరం కంటే మీ మనసులో కలుగుతుంది. మనసులో నేను శరీరం అనగానే శరీరం కలుగుతుంది, లేకపోతే శరీరం అనే ధ్యాసే మనకు ఉండదు. నేను నాది అనే భావన, ఈ శరీరమే నేను అనే భావన శరీరం కంటే ముందు మనసులో కలుగుతుంది. అందుకే బాడీ ఈజ్ నథింగ్ బట్ ఇస్ ఐడియా ఇన్ యువర్ మైండ్ అంటారు. బాడీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ ఐడియా ఇన్ యువర్ మైండ్. దెన్ వాట్ ఈస్ ద మైండ్? మైండ్ ఈజ్ జస్ట్ ఎ ఫ్లో ఆఫ్ థాట్స్, శృంఖలంగా ఉన్నటువంటి ఆలోచనలు. అవి లేకపోతే మైండ్ ఈజ్ డెడ్ అంటారు. మైండ్ ఈజ్ నో మైండ్. అంటే మైండ్ ఎప్పుడైతే పూర్తిగా ఉండకంటూ ఉంటుందో, అంటే నాశనం చేయక్కర్లేదు, దాంట్లో ప్రవాహం ఆపగలిగితే అప్పుడు నో మైండ్. దెన్ వాట్ హ్యాపెండ్? అహం స్వరూపంగా మారిపోతుంది. మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పుంటాను, ఉప్పు బొమ్మ సముద్రంలోకి వెళ్ళి సముద్రంగా మారిపోయినట్టుగా అహం అనే నేను సంకుచితంగా ఉన్నానని, నేనే వ్యక్తిగా ఉన్నానని నేను అండపిండ బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ శివస్వరూపంగా మారిపోతారు అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ శివోహం. అంతేగాని నేను ఈ శరీరంతో శివ కాదు, మహా అయితే శవం అవుతాం టైం వస్తే. శరీరం శాశ్వతం కాదు, అది దీంట్లో రెండు ఉన్నాయి. ఒకటి మారిపోతుంది, పుడుతుంది, ఉంటుంది, పోతుంది, పుడుతుంది, ఉంటుంది, పోతుంది, ఈ సైకిల్గా ఉన్నటువంటి ప్రకృతి ఒకటి ఉంది. దీనికి పుట్టినప్పుడు చూస్తుంది, ఉంటున్నప్పుడు చూస్తుంది, పోయినప్పుడు కూడా చూస్తుంది, మిగిలిపోతుంది. దాన్ని సాక్షి శివ. అందుకే ఈ వస్తుంది పోతుంది దాన్ని పార్వతి అంటారు, నిత్యము శాశ్వతంగా ఉండేదాన్ని శివ అంటారు. ఈ రెండు కలిపి ఏమైంది? శివశక్తి. ఇది శివశక్తే. సృష్టిలో మీరు ఎక్కడ టచ్ చేసిన శివశక్తి. అందుకే మన చంద్రయాన్ 3లో మన 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 భారతదేశం నుంచి ఏదైతే గ్రహం అక్కడ మనకి ఆ స్థానంలో పెట్టారో దానిని శివశక్తి అని పేరు పెట్టారు. చంద్రమండలంలో మన యొక్క పాయింట్ శివశక్తి అని పెట్టారు ప్రధానమంత్రి గారు. సో అందువలన ఏవత్ బ్రహ్మాండం అంతా శివశక్తియే. మీ శరీరము, ఈవెన్ తలుపు, ఈ డోర్, డూ యూ థింక్ దట్ డోర్ అంటే జీవం లేని ఒక వస్తువు కదా. ఇప్పుడు రైట్ పాయింట్ అడిగారు. జీవము అంటే ప్రాణం, ప్రాణశక్తి, ఈచ్ ఎనర్జీ. ద ప్రాణము కూడా ప్రకృతియే. ఓకే, ప్రకృతి అన్మానిఫెస్టెడ్ ఇన్ ద డోర్, దట్ ఈస్ మేనిఫెస్టెడ్ ఇన్ యూ. అర్థమైందమ్మా? కానీ ఒకటి గుర్తుంచుకోండి, ప్రాణం అనేది సాఫ్ట్వేర్ లాంటిది, ఈ శరీరం అనేది హార్డ్వేర్ లాంటిది. ఈ రెండింటికి వెనకుండా నడిపిస్తున్నది చైతన్యం, ఆత్మ, అది పరమాత్మ.